న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడపలో ప్రజలను వింత వ్యాధి వణికిస్తోంది. గ్రామంలో ప్రజలందరికీ 20 రోజులుగా జ్వరంతో పాటు కాళ్లు, చేతులు, ముఖం వాపునకు గురవుతున్నాయి. శరీరమంతటా నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. దీంతో పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు చేసినా రిపోర్టు నార్మల్ గానే వస్తుండటంతో ఏ వ్యాధి సోకిందో డాక్టర్లకే అంతు చిక్కడం లేదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. అందరికీ పని మనుషులు కానీ మొత్తం ఊరందరూ ఇలాగ ఉన్నారు. బీవార్ హాస్పిటల్ పెట్టాం సార్ని, మళ్ళీ తీసుకొచ్చాం. అలా అయినా తగ్గట్లేదమ్మా. జ్వరాలతో ఉన్నారు. మొత్తం ఊరంతా ఇలాగ ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదమ్మా. మరి వాటర్ ప్రాబ్లమో ఏంటో అసలు ఏమీ తెలియట్లేదు. ఫస్ట్ 20 రోజులైందమ్మా. అసలు నడవలేకపోతున్నాను 4 రోజుల నుంచి. దుంపగడపండి పేరు సూరిబాబు. అసలు ఈ 16 రోజుల నుంచి ఈ నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఈ తలగపోటు, ఈ తలలో నుంచి ఇదంతా కిందకంటే లాగేస్తుంది. ఈ నడుము పోటు, ఏ పక్క పడుకుంటే ఆ పక్క లాగేస్తున్నాయి. అసలు ఏంటి తెలుస్తుంది. మనం చూపించుకున్నాయని అసలు డాక్టర్ గారికి ఏం తెలుస్తుంది. వెళ్తుంటే హాస్పిటల్ మీద 15 రోజుల నుంచి వెళ్తున్నాను. ఇవాళ 16 రోజులు. కాలవాపులు ఏం తగ్గదండి. అది ఏదో దాని దాంటే దీని దాని ఇదే. ఓ నీరసం వచ్చేస్తుంది. భోజనం చేసినా నీరసం వచ్చేస్తుంది. భోజనం చేయకపోయినా కానీ భోజనం చేసినా నీరసం, భోజనం చేయకపోయినా అలాగ ఉంటుంది. అసలు ఈ సమస్య అన్నది అసలు ఎప్పుడు లేదు. మేము అడగండి. అసలు మా దుంపగడప గ్రామంలో చాలా దారుణమైన పరిస్థితిలో భయంతో బతుకుతున్నాం ప్రజలందరం. దీనికి కారణం ఏంటంటే ఎందుకు జ్వరం వస్తుంది, 103 హై ఫీవర్ వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దానికి వైద్యం చేస్తున్నారు. వైద్యం చేసాక కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. నడవలేని పరిస్థితి. పడుకున్నోళ్ళు కాలు కవ్వుతూ ఉంటే కూడా విపరీతమైన పోట్లు. నెక్స్ట్ పాదాల దగ్గర వాపులు వచ్చినాయని మేము కిడ్నీ టెస్టులు, లివర్ టెస్టులు చేయితే అక్కడ ఏమీ లేదు, నార్మల్గా ఉంది అంటున్నారు. అలాగే మెడిసిన్ వాడాక ముఖం మీద మచ్చలు వస్తాయి, బ్లాక్ స్పాట్లు వస్తున్నాయి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఊపిరి అందట్లేదు. కొంతమందికి ముక్కు దెబ్బల కింద వస్తున్నాయి. ఇన్ని సమస్యలు ఉండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రోగ నిర్ధారణ లేకుండా, మాకు ఏ జబ్బో తెలియకుండా పరిస్థితులు గ్రామం ఉందా. గ్రామంలో ప్రజల భయంతో బతుకుతున్నాం. దీని మీద ప్రభుత్వం అర్జెంటుగా చర్య చూసుకుని వచ్చి పర్యవేక్షించవలసింది వైద్య అధికారిని కోరుతున్నాం. ఇక్కడ ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా అదే పరిస్థితి. ఈ జబ్బుని నిర్ధారణ చేయకుండా ఎంత జబ్బు కింద ఉందో మా ఊరిని ప్రభుత్వం దృష్టి ధారించి ప్రజలను కాపాడగలిగే ఈ మీడియా ముఖంగా మీకు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళమని మిమ్మల్ని కోరుతున్నాం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ వింత వ్యాధి ఎప్పటి నుంచి సోకింది? అలాగే ఆ ఊర్లో ఏదైనా వాటర్ కంటామినేషన్ జరిగిందా? పూర్తి వివరాలేంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో వింత వ్యాధితో మొత్తం గ్రామం అంతా కూడా వణికిపోయే పరిస్థితుంది. గత 20 రోజులుగా కూడా గ్రామంలో ఈ గ్రామస్తుల్లో కొంతమందికి మొహం వాయటం, కాళ్ళు చేతులు వాయటం, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలతో తరచుగా వీళ్ళు భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. కానీ ఇదే లక్షణాలతో గ్రామంలో మరికొంతమంది కూడా హాస్పిటల్ చుట్టూ తిరగడంతో గ్రామస్తులు కొంత కంగారు పడే పరిస్థితులు ఉన్నాయి. కొంత మిగిలిన టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, కిడ్నీ, లివర్ టెస్ట్ చేస్తున్నారు, అన్ని నార్మల్ గానే ఉన్నా కానీ ఈ విధమైన లక్షణాలు ఎందుకు కనబడుతున్నాయి అనే దాని మీద డాక్టర్లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో పాటుగా మొహం మీద నల్ల మచ్చలు రావడంతో కొంత గ్రామస్తులంతా భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి వారు త్రాగునీరుకి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే అపరిశుభ్రత వల్ల, లేకపోతే దోమల వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా అనే దాని మీద వైద్యాధికారులు స్పందించాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం ఈ టెస్టులన్నీ చేస్తే తప్ప ఈ వ్యాధికి అసలు కారణం అంటే తెలియదు, లేకపోతే గ్రామస్తులంతా పూర్తిగా భయపడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించాలని గ్రామస్తులు అయితే విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.